అలాగే నీ జీవితమైనా సరే, నా జీవితమైనా సరే, ఈ లోకంలో మనకు సమృద్ధి కలగాలి అన్నట్లే, ఈ లోకంలో నిజంగా కూడాను మనకు కలిగిన దాంతో మనం తృప్తి పడాలి అన్నట్లయితే, ఈ లోకంలో నిజంగా కూడాను దేవుడి యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండాలి అన్నట్లయితే, మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు కూడాను దేవుడి యొక్క సన్నిధికి రావడము ఒక అలవాటుగా చేసుకో. ఎప్పుడైతే ఆ విధంగా కూడాను అలవాటుగా చేసుకున్నావో, నీ జీవితంలో ఏ రోజు కూడాను ప్రార్థన లేకుండా నీ దినాన్ని ప్రారంభించవు, ప్రార్థన లేకుండా నీ దినాన్ని ముగించుకో. ప్రతిరోజు కూడాను లెగుస్తున్నప్పుడు, ఈ రోజు దేవుడు నా కొరకు ఎటువంటి మంచి పదార్థాలు దేవుడు సమకూర్చాడు, ఈ రోజు దేవుడు నా కొరకు ఎటువంటి మంచి విషయాలు దేవుడు సిద్ధపరిచాడు అని నువ్వు ఆలోచిస్తావు. పడుకునే ముందుగా కూడాను, ఈ దినాన్ని నిజంగా కూడా నేను సద్వినియోగం చేసుకున్నానా లేదా, ఈ దినాన్ని నిజంగా కూడా నేను సద్వినియోగం చేసుకోకుండాను దుర్వినియోగం చేసుకున్నానా అనే ఆలోచన నీలోని కలుగుతుంది. ఈ రెండు పనులు కూడా మీరు ఖచ్చితంగా కూడాను చేయాలి. ఎందుకంటే